హాయ్ స్టూడెంట్స్, మనం లోకస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ వీడియోలో ఇవ్వడం జరిగింది. అంటే లోకస్ అంటే ఏంటి, దాని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ అని చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో 1Aలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది చేద్దాము. ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆ పాయింట్ విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ 5 ఫ్రమ్ ఏ 4, అంటే ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ఏంటంటే విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ 5 డిస్టెన్స్ ఉన్నది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏ 4, ఏ 4, నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ లోకస్ ఆఫ్ ఈక్వేషన్ ని కనుక్కోమని చెప్పారు. అయితే ఇది కనుక్కునేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏ అనే పాయింట్ ఒకటి, కాన్స్టెంట్ ఒక పాయింట్ ఉంది. దీని నుంచి మరొక పాయింట్ అనేది ఉంది. ఇది వచ్చి ఏ, ఇది వచ్చి పి. ఏ పాయింట్ అనేది ఇచ్చేసారు 4, ఇచ్చేసారు. అయితే పి అనేది x, y అనేసి అనుకుంటాం. అయితే దీని యొక్క లోకస్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అంటే ఎనీ పాయింట్ ఎక్కడన్నా ఉండొచ్చు. పి అనేది ఇటువైపు కాకపోతే ఇటువైపు ఉండొచ్చు, లేదు ఇటువైపు ఎట్టైనా సరే. ఏ అనేది కాన్స్టెంట్, పి అనేటువంటిది ఇక్కడన్నటువంటి తలంలో, ఇక్కడన్నటువంటి పెయిన్ లో ఎక్కడన్నా ఉండొచ్చు. అయితే మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, గివెన్ పాయింట్ ఏంటి? ఏ 4, నెక్స్ట్ లెట్ పి x, y be a point on the లోకస్ పైన ఒక పాయింట్ గా తీసుకుంటాం. ఇది ఫస్ట్ మనం చేయవలసిన, నిన్న చెప్పుకునేటువంటి వాటిలో ఫస్ట్ ఇది. నెక్స్ట్ వీటి నుంచి ఒక సింబల్ గా, లేదా ఈక్వేషన్ కానీ లేదా ఇన్ఈక్వేషన్ సింబల్ కానీ రాయాలి. ఏంటి డిస్టెన్స్ ఇచ్చాడు అంటే, ఏ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏపీ = 5 సింబల్ గా రాసేసాం. నెక్స్ట్ ఫార్ములా, సూటబుల్ ఫార్ములా, డిస్టెన్స్ గా ఫార్ములా ఏంటి? ఫార్ములా మనకు ఉన్నటువంటిది డిస్టెన్స్ కి √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అన్నది ఫార్ములా. ఇందులో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇచ్చే 2 పాయింట్స్ లో x1, y1, x2, y2 అని తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. నెక్స్ట్ ఏపీ = √x1 అంటే 4 - cx హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వచ్చి -3 - y హోల్ స్క్వేర్ అని వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే 16 + x² - 8x a - b హోల్ స్క్వేర్ ప్రకారం చేసాం. ప్లస్ ఇక్కడ వచ్చి మైనస్ అనేది కామన్ తీసి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. కాబట్టి రెండిట్లోంచి మైనస్ అనేది కామన్ వెళ్ళిపోతుంది. కాబట్టి 2 ప్లస్ ఉన్నట్టుగా తీసుకుంటాం. అంటే మనకేమొస్తుంది 9 + y² + 6y అనేటువంటిది వస్తుంది. మొత్తానికి రూట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏపీ చేస్తాం, కానీ =5 అనేది ఇచ్చారు. =5 ఇచ్చారు కాబట్టి ఇటువైపు మనకేముంటుందంటే 5 అనేది ఉంటుంది. నెక్స్ట్ రాడికల్, ఈ రూట్ ని రిమూవ్ చేస్తాం. రాడికల్స్ ఏమన్నా అవన్నీ రిమూవ్ చేయాలి. కాబట్టి రూట్ ని అటువైపు పంపించేస్తాం. ఇక్కడ ఏం మిగులుతున్నదంటే, ఇక్కడ వచ్చి 16. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్లో రాసుకుందాం. x² నెక్స్ట్ ప్లస్ y², నెక్స్ట్ -8x, నెక్స్ట్ ప్లస్ 6y, నెక్స్ట్ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే ప్లస్ 25 = 25 అనేది అవుతుంది.
ఎందుకంటే రూట్ అటువైపు వెళ్తే స్క్వేర్ అవుతుంది, 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ ఈ 25 ఇటువైపు వచ్చేసిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y, ఇటువైపు 25 వస్తే ప్లస్ 25 మైనస్ 25 ఈక్వల్ టు 0. ఈ 25 అనేది క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకు మిగిలినటువంటిది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ఈక్వల్ టు 0. మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఇదే. మనకు ఇక్కడ కనుక్కోమంది ఏంటి, మనకి ఏమి ఇచ్చాడు, ఈక్వేషన్ కావాలన్నాడు. అయితే మనకు స్టెప్స్ ప్రకారం ఇక్కడ 2 మార్క్స్ అయితే ఇందులో క్యూ అన్నటువంటి పాయింట్ x1 y1 అనేది సబ్స్టిట్యూట్ చేయవలసిన అవసరం లేదు. కానీ 4 మార్క్స్ అయితే మాత్రం దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఏముండదు, ఇటువైపు మనం ఏదైతే తీసుకున్నామో ఏబి ఈక్వల్ టు 5 అని చెప్పాం కదా. నెక్స్ట్ క్యూ తీసుకున్నప్పుడు ఏపీ అనేది ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ 5 అనేసి ప్రూవ్ చేయాలి. అంతే, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేస్తామంటే అంటే ఎప్పుడు ఇక్కడ పి కాకుండా క్యూ x1 y1 అన్నటువంటి తీసుకొని ప్రూవ్ అనేది చేస్తాం. ఇక్కడ వచ్చినటువంటి మనకి ఇక్కడ వరకు వచ్చినటువంటి ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో మనకు కావాల్సినటువంటి ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ మనకి పి పాయింట్ వద్ద లోకస్ యొక్క ఈక్వేషన్ వచ్చి ఇది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూస్తే, సెకండ్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్స్ a -3 2 అండ్ b 0 4 అనేది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇచ్చేటువంటి ప్రాబ్లంలో కండిషన్ అనేది ఇచ్చుంటారు. ఏంటి కండిషన్ అంటే ఏ పాయింట్ అండ్ పాయింట్ అనేది ఎలా ఉంది, విచ్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్స్ ఏ కమా బి అనేటువంటిది కండిషన్. ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి ఎక్కడి నుంచి, పాయింట్ ఏ పాయింట్ బి నుంచి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏ అనేటువంటి ఒక పాయింట్ అనేది తీసుకున్నాం, నెక్స్ట్ బి అనేటువంటి ఒక పాయింట్ తీసుకున్నాం. దీనికి ఈక్వల్ డిస్టెన్స్ ఇక్కడ మిడ్ పాయింట్ లో ఉంటుందంటే మిడ్ పాయింట్ లో కూడా రావచ్చు, లేదా మనం నిన్న చెప్పుకున్నటువంటి వాటిల్లో ఏబి అన్నటువంటి లైన్ కి ఒక సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ గీస్తే ఏ నుంచి పాయింట్ కి బి నుంచి పాయింట్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆ పాయింట్ అనేది పర్పెండిక్యులర్ లైన్ మీదే ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే ఇక్కడ ఒక పాయింట్ అనేది తీసుకున్నాం, ఏ నుంచి పాయింట్ పి, అలాగే పాయింట్ నుంచి బికి ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఎంత లెంత్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, పి నుంచి బి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది అనేసి మనకి ఇచ్చినటువంటి కండిషన్ అలా ఉండేది తీసుకోవాలి. అయితే మనం ప్రాబ్లంలో ఏంటంటే గివెన్ పాయింట్స్ ఏ -3 2 అనేటువంటిది, నెక్స్ట్ బి 0 4 అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి పి ఆఫ్ x, y be a point on the locus పైనటువంటి ఒక పాయింట్ ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ దీని మధ్య రిలేషన్ ఏంటి, ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి అనేది ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏపీ ఈక్వల్ టు పిబి అనేది మనకు అర్థమవుతున్నారు. ఇక్కడ ఇది రాయడం సింబల్ గా రాసామంటే సెకండ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ విత్ సూటబుల్ ఏ ఫార్ములా డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం. అయితే దీనికి ముందు ఏం చేస్తాం అంటే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాం, ఎందుకంటే ఇటువైపు రూట్ వస్తుంది ఇటువైపు రూట్ వస్తుంది. స్క్వేర్ చేయడం అండ్ బోత్ సైడ్ స్క్వేర్ చేయడం వల్ల రూట్ అనేది ఎగిరిపోతుంది. లేదు ఇటువైపు ఉన్న స్క్వేర్ అటువైపు పోతే రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఇటువైపు ఉన్నటువంటి రూట్ అటువైపు వెళ్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎట్టైనా సరే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్, అంటే రెండింటికి రూట్ ఉండదు. నెక్స్ట్ ఏబి అంటే ఏ అనే పాయింట్, ఇక్కడ ఉన్నటువంటి ఏ పాయింట్. నెక్స్ట్ పి అనేది ఎక్స్ కమా వై అనేసిగా తీసుకుంటాం కాబట్టి ఈ రెండింటి మధ్య రాస్తే మనకేమొస్తున్నది, పాయింట్ వచ్చి
minus 3 minus x whole square plus next వచ్చి 2 minus y whole square equal to pb కింద తీసుకుంటే ఇక్కడ 0 minus x whole square plus 4 minus y whole square అనేది వస్తుంది. అంటే రూట్ లేదు కాబట్టి రూట్ అంటే ఇక్కడ స్క్వేర్ చేసాం కాబట్టి రెండు వైపులా రూట్ అనేది ఎగిరిపోయింది. ఎక్స్ ఇక్కడ మనం ఏం చేసాం x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అని చేసాం. అయితే దీని నుంచి మనకు అంటే దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఏమొస్తుంది 9 రెండు మైనస్లే కాబట్టి మైనస్ కామన్ తీసి స్క్వేర్ చేస్తే అది ప్లస్ అయిపోతుంది కాబట్టి 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x నెక్స్ట్ ఇటువైపు 4 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y అనేటువంటిది వస్తుంది a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మైనస్ ఎక్స్ స్క్వేర్ మాత్రం వచ్చింది అంటే దీన్ని ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం 0 ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మాత్రం మిగులుతుంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే 16 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y అనేది వస్తుంది. ఇటువైపు ఉన్నటువంటి మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం అంటే ఇక్కడ వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x నెక్స్ట్ మైనస్ 4y నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది ఇక్కడ 4 ఉంది అంటే 13 మైనస్ ఇది ఇటువైపుకి వస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ అనేది లేదు కాబట్టి నెక్స్ట్ ఏముంది మైనస్ 8y కాన్స్టెంట్ అయినటువంటి మైనస్ ఇక్కడ వచ్చి ప్లస్ 8y మైనస్ 16 ఈక్వల్ టు 0. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వల్ టు గుర్తుకి ఇటువైపు ఉన్నది ఇటువైపు వస్తే ఈక్వల్ నుంచి డాట్ ఇటువైపు వస్తే దీని సింబల్స్ అన్ని మారిపోతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ 16 మైనస్ 16 ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 8y ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ 8y సింబల్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ వీటిల్లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ కొడతాం ఈక్వల్గా ఉండేట్టుగా. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్గా ఉంది సింబల్ మాత్రం వేరు కాబట్టి క్యాన్సిల్ కొట్టాం. నెక్స్ట్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 6x ఉంది ఇక్కడ x అనేది లేదు కాబట్టి 6x అలాగే వస్తుంది. నెక్స్ట్ మైనస్ 4y ఇక్కడ ప్లస్ 8y ఉంది కాబట్టి ప్లస్ 4y అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 13 ఉంది ఇక్కడ మైనస్ 16 ఉంది అంటే మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చి మైనస్ 4y ఉంది ఇక్కడ ప్లస్ 8y ఉంది. పెద్ద నుంచి చిన్నది తీస్తే సబ్ట్రాక్షన్ చేస్తే 8 లోంచి 4 పోతే 4 వస్తుంది. పెద్దానికి ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకున్నాం. అలాగే 13 ఉంది 16 ఉంది ఇక్కడ 16 లోంచి 13 పోతే 3 వస్తుంది. పెద్దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ పెట్టుకున్నాం. మనకు కావాల్సినటువంటి లోకస్ 6x ప్లస్ 4y మైనస్ 3 అనేది మనకు కావాల్సినటువంటి లోకస్ యొక్క ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P such that the distance of P from the origin is twice the distance of P from A 1, 2 అని ఇచ్చారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఆరిజిన్ అంటే మూల బిందువు అంటే మూల బిందువు అంటే ఓగా తీసుకుంటాం. ఓ నుంచి P అనేటువంటి బిందువుకి డిస్టెన్స్ నెక్స్ట్ సేమ్ అలాగే ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A అంటే P నుంచి A అనే పాయింట్కి ఏ అనేటువంటి పాయింట్ అనేది ఉన్నది. ఇది ఎలా ఉందంటే ట్వైస్ గా ఉంది. ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకున్నా ఇక్కడ ఓ ఇది వచ్చి P అంటే ఆరిజిన్ నుంచి P కు ఉన్నటువంటి డిస్టెన్స్ ఇక్కడ P నుంచి A కి ట్వైస్ గా ఉంటుంది అంటే డబుల్ గా ఉంటుంది అని ఇచ్చారు. ఇక్కడ వచ్చి ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A 1, 2 అనేది ఇచ్చారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది గివెన్ పాయింట్ A ఈక్వల్ టు A 1, 2 ఒక పాయింట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ O 0, 0
మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు ప్రాబ్లంలో ఆర్జిన్ అనేసి ఇచ్చారు. మనము గతంలో చెప్పుకున్నట్టు కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి బేసిక్స్ చెప్పినప్పుడు ఆర్జిన్ మూల బిందువు అని చెప్పుకున్నాం. అంటే దీని ఓతో చెప్తాము. ఓ అంటే 0,0 అనేసి అర్థం. ఎక్స్ అనేటువంటి కోఆర్డినేట్, వై అనే కోఆర్డినేట్ రెండు జీరోస్గా ఉంటాయి. ఇది కానీ గుర్తు లేకపోతే అసలు ఆర్జిన్ అంటే ఏంటి, ఏం తీసుకోవాలి, నెక్స్ట్ పాయింట్ ఏంటి అని మనకు ఓ అనేది ఎంత పాయింట్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. మనం బాగా గుర్తుపెట్టి ఆర్జిన్ అంటే మూల బిందువు ఓ 0,0 అన్నటువంటి పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ ఇది ఏ ఇచ్చాడు, ఓ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాం, పి ఎక్స్ వై అనేటువంటి బిఏ పాయింట్ ఆన్ ది లోకస్ పైనటువంటి పాయింట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి, కండిషన్ ఏం చేస్తున్నా, సింబల్ గా మార్చుకున్నాం. అంటే ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, ఏంటి ఓపి ఈక్వల్ టు 2AP అన్నటువంటిది కండిషన్. ట్వైస్ అని ఇచ్చాడు. ఆరిజిన్ నుంచి పి పాయింట్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ పి నుంచి ఏకి ఉన్నటువంటి డిస్టెన్స్ ట్వైస్ చేస్తే ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ నుంచి పీకి ఉన్నటువంటి డిస్టెన్స్ ని ట్వైస్ చేస్తే ఆరిజిన్ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ కి ఈక్వల్ గా ఉంటుంది అనేసి ఇచ్చాడు. అంటే ఓపి ఈక్వల్ టు 2AP అన్నటువంటి తీసుకుంటాం. ఇక్కడ ఫార్ములా మనకు డిస్టెన్స్ ఫార్ములా అనేది అప్లై చేస్తాం. మొదటిగా ఓపి బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాం. ఓపి స్క్వేర్ ఈక్వల్ టు 4AP స్క్వేర్. ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి ఫార్ములా ఏంటి, మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే ఓపి దగ్గర, ఓ అంటే ఏంటి, రెండు జీరోసే కాబట్టి మనకేమొస్తుంది, పి పాయింట్ మాత్రమే వస్తుంది. అంటే ఎలాగొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇందులో x1 అంటే 0, y1 అంటే 0, ఇంక మిగిలింది ఏంది, x2 స్క్వేర్ y2 స్క్వేర్. x2 స్క్వేర్ y2 స్క్వేర్ అంటే మనకు p అన్నటువంటిది xy కాబట్టి p అన్నటువంటిది xy కాబట్టి ఇంక x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, రూట్ అనేది లేదు ఎందుకంటే స్క్వేర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ AP చేసినప్పుడు AP సేమ్ ఫార్ములా యూస్ చేస్తే 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వచ్చి 2 మైనస్ y హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. 4 అనేది బయట ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపు 4 తో మల్టిప్లికేషన్ చేస్తే ఇటువైపు ఉన్నటువంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ని అటువైపు పంపించేద్దాం. అంటే 4 ఇంటూ ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నాం 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y, ఇటువైపు ఉన్నట్టు x స్క్వేర్ y స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేస్తున్నాం, మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 అన్నట్టు రాసేస్తాం. నెక్స్ట్ 4 తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ వచ్చి 4x స్క్వేర్ అలాగే వస్తుంది. నెక్స్ట్ y స్క్వేర్ కూడా 4y స్క్వేర్ అలాగే వస్తుంది. నెక్స్ట్ x ఉన్నటువంటిది 4 2 8x, నెక్స్ట్ y ఉన్నటువంటిది మైనస్ 4 4 16y. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏమన్నా ఇక్కడ వచ్చి 1 ఉంది, ఇక్కడ వచ్చి 4 ఉంది, అంటే 5 అవుతుంది. 5 4 ప్లస్ 20 అనేది వస్తుంది. అంటే 1 ని 4 ని యాడ్ చేసి 4 తో మల్టిప్లై చేస్తాం, 20 మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 4x స్క్వేర్ నుంచి x స్క్వేర్ అని సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుంది, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి ఏది సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం, అంటే మైనస్ 8x, నెక్స్ట్ మైనస్ 16y, లాస్ట్ లో కాన్స్టెంట్ అయినటువంటి ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు లోకస్ ఏమొచ్చింది, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి పాయింట్ ఆఫ్ ఏ
లోకస్ యొక్క ఈక్వేషన్ అనేటువంటిది మనకు వచ్చింది. అంటే ఈ పాయింట్ అనేటువంటి ఎక్కడైతే పాయింట్ ఉందో దాని యొక్క లోకస్ అనేది మనం కనుక్కున్నాం. ఇది 2 మార్క్స్కి అయితే ఇలా చేస్తుంటాం. ఒకవేళ 4 మార్క్స్కి ఇస్తే ఏం చేస్తామంటే Qx1 y1 అనేటువంటి పాయింట్ తీసుకొని వాటిని ఏం చేస్తామంటే ఈ కండిషన్ యూస్ చేసి OP ప్లేస్లో OQ ఈక్వల్ టు 2AQ అన్నటువంటి తీసుకుంటాం. అంటే P ప్లస్ x1 y1 మాత్రం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం, బోత్ సైడ్ చేసుకుంటూ వస్తాం. సేమ్ ఇదే ప్రాసెస్. అంటే Q అనే పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే OQ స్క్వేర్ ఈక్వల్ టు 4AQ స్క్వేర్ అన్నటువంటిది ప్రూవ్ చేసామంటే మనకు ఇక్కడ వచ్చినటువంటిదే లోకస్ ఈక్వేషన్ అనేది అవుతుంది. మనము OP అనేది తీసుకొని OP అనేది తీసుకొని ఎలా చేస్తాము అలాగే OQ స్క్వేర్ చేస్తాము. అదేవిధంగా ఈ పక్క కూడా 4AQ స్క్వేర్ అనేది చేస్తాము. ఈ రెండు ఈక్వల్ అనేది చేసామంటే మనకు 4 మార్క్స్కి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూసినట్లయితే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ దగ్గర నుంచి ఈక్విడిస్టెన్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అని కనుక్కోవాలి. మనకు కోఆర్డినేట్ యాక్సిస్ అని అంటే ఇలాగా కోఆర్డినేట్ యాక్సిస్ ఇది వచ్చి x, ఇది వచ్చి y యాక్సిస్ అని తీసుకున్నాం. అయితే కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి ఈక్విడిస్టెన్స్ లో ఉన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలాగా, నెక్స్ట్ y నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నదంటే x, y. అంటే డిస్టెన్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉన్నది అనేసి ఇచ్చారు. ఈక్వల్ డిస్టెన్స్ అంటే y యాక్సిస్ నుంచి p నుంచి x యాక్సిస్ కి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి పాయింట్ అనేది మనం తీసుకుంటున్నాం. అయితే మనకు దీనికి ఈక్వేషన్ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ మనకు పాయింట్ అనేది ఎటువంటిది ఏమి ఇవ్వలా కాబట్టి, అంటే ఇక్కడ ఏం పాయింట్ ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్, ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే x అనేది 0, y అనేటువంటిది ఈ పాయింట్. ఇక్కడ ఏం పాయింట్ ఉంటుందంటే x, 0 అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 0, y అనేది ఉంటుంది. ఇక్కడేముంటుందంటే x, 0 అనేది ఉంటుంది. అయితే ఈ పాయింట్కి ఇక్కడున్న పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్ అనేది. అంటే మనకు అర్థమైంది ఏంటి, మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి, లెట్ p x, y be a point on the locus. ఫస్ట్ ఇది రాసేసుకున్న తర్వాత మనకు ఇచ్చిన కండిషన్ ప్రకారము మనకేమొస్తున్నది, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇది వచ్చి బిగా తీసుకుంటే ఏపీ ఈక్వల్ టు బిపి అన్నటువంటి కండిషన్ అనేది వచ్చింది. అయితే ఏపీ అంటే ఏమొస్తుంది, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు బిపి స్క్వేర్ వస్తుంది. ఏపీ అన్నటువంటిది 0 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇటువైపు x మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 0 మైనస్ y హోల్ స్క్వేర్. రూట్ అనేది స్క్వేర్ చేసాం కాబట్టి బోత్ సైడ్ స్క్వేర్ చేసాం కాబట్టి రూట్ అనేది రాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, y మైనస్ y అంటే 0 వస్తుంది. ఇక్కడేం మిగులుతుంది, x స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడేం మిగులుతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. ఇంక మిగిలింది y స్క్వేర్. ఇటువైపు తీసుకొస్తే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్ అని ఇచ్చాడు. అంటే ఇది ఒక కండిషన్, ఇది ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి అయితే ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత వాల్యూ అంటే మనకు తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందంటే y అనేది ఉంది, x అనేది 0. నెక్స్ట్ ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. ఈ కోఆర్డినేట్ నుంచి వస్తున్నాయంటే కోఆర్డినేట్ మీద ఉన్న పాయింట్ x కోఆర్డినేట్ మీద ఉంటే పాయింట్ x మాత్రమే ఉంటుంది, y అనేది 0 ఉంటుంది. y కోఆర్డినేట్ మీద పాయింట్ ఉంటే x అనేది 0, y అనేది ఉంటుంది. ఈ రెండింటి నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి p పాయింట్ కాబట్టి x, y అనేటువంటిది వచ్చింది. అయితే ఈ రెండు ఈ డిస్టెన్స్ ఇక్కడ ఇచ్చినటువంటిది
ఈక్వల్ డిస్టెన్స్ అని ఇచ్చా అంటే ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఆ కండిషన్ ఏపీ ఈక్వల్ బీపీ అనేది తీసుకున్నాం. దీన్ని స్క్వేర్ చేసాం, స్క్వేర్ చేసి వాటిలో మనం తీసుకునే ఫార్ములా డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే x² - y² 0 అనేటువంటి లోకస్ ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం తీసుకుంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ a2, 0 అండ్ ద y యాక్సెస్. ఇందాక చేసినటువంటి ప్రాబ్లంనే పోలుంది. అయితే మనకు ఇందాక 2 పాయింట్స్ అనేది ఇవ్వలేదు, కోఆర్డినేట్స్ అనేది ఇచ్చేసారు కాబట్టి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ అనే పాయింట్ ఇచ్చాడు, నెక్స్ట్ y యాక్సిస్ అని ఇచ్చాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, కోఆర్డినేట్స్ అనేది తీసుకుంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2, 0 అనేసి ఇచ్చాడు. అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది, x యాక్సిస్ మీద ఉంటుంది. 2, 0 2, 0 అనేది x యాక్సిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి y యాక్సిస్ అంటే ఇక్కడ ఎక్కడో చోట ఉంటుంది, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక్కడ నుంచి మనకి ఇంకా నెక్స్ట్ ఏముందంటే ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ y యాక్సిస్. ఏ నుంచి ఈక్వల్ డిస్టెన్స్, అలాగే y నుంచి ఈక్వల్ డిస్టెన్స్. అంటే ఈ లైన్ మనకు ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు పాయింట్ మనకి ఇచ్చిన ప్రకారం కండిషన్ అనేది రాసుకున్నప్పుడు ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఇచ్చాడు. ఎలాగిచ్చాడు లేదు, ఫిగర్ ని కొద్దిగా చేంజెస్ చేస్తే ఎలాగంటే పాయింట్ ఎలా ఉంది, ఇలాగా. అంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్, ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఈక్వల్. y యాక్సిస్ నుంచి పాయింట్ Pకి, P నుంచి Aకి ఉన్నటువంటి డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ అనేసి ఇచ్చాడు. ఈ రెండు లైన్లు ఈక్వల్ అంటే ఇవి ఖచ్చితంగా పర్పెండిక్యులర్ గా ఉండవలసిన అయితే అవసరం లేదు, మనకు అలా ఇవ్వలేదు. ఈక్వల్ డిస్టెన్స్ ఉండేట్టుగా చూసుకుంటే చాలు. అయితే మనకి ఇచ్చిన దాని ప్రకారం Px, y be a point of locus given point a2, 0. అయితే ఇక్కడ కూడా పాయింట్ ఇచ్చాడు. y యాక్సిస్ అంటే మనకు అర్థమైందంటే 0, y అనేటువంటి పాయింట్ అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏడొచ్చి a2, 0. నెక్స్ట్ ఇచ్చినటువంటి పాయింట్ y యాక్సిస్ అంటే 0, y. అది ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు y యాక్సిస్ అంటే ఇది గుర్తొచ్చేయాలి. నెక్స్ట్ కండిషన్ ప్రకారం మనకు సింబల్ గా రాసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ని y యాక్సిస్ పైన, ఇది y యాక్సిస్ కాబట్టి ఇది వచ్చి b అనేసి తీసుకుంటే AP ఈక్వల్ టు BP అనేటువంటిది వస్తుంది. B నుంచి A కి ఎంత డిస్టెన్స్ ఉందో P నుంచి A కి అంతే డిస్టెన్స్ ఉందని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే AP² ఈక్వల్ టు BP² వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా డిస్టెన్సే కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా అనేది అప్లై చేస్తే మనకు A నుంచి అంటే 2 - x² ప్లస్ 0 - y² ఈక్వల్ టు BP. 0 - x² ప్లస్ నెక్స్ట్ y - y². ఇక్కడ P అనేది x, y. మనకు AP అంటే 2 - x. నెక్స్ట్ 0, 0 - y అనేటువంటి తీసుకుంటాం. ఇక్కడ 0 కాబట్టి 0 - y². నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తీసుకుంటే 0 - x² ప్లస్ y - y² అనేది వస్తుంది. రూట్ అనేది పెట్టాం ఎందుకంటే బోత్ సైడ్ స్క్వేర్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 4 + x² - 4x. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఓన్లీ y² మాత్రం వస్తుంది. ఇక్కడ కూడా x² మాత్రం వస్తుంది. ఇక్కడ y - y అంటే 0 అయిపోతుంది కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి x² ఇటువైపు పంపిస్తే x² ప్లస్ y² నెక్స్ట్ -4x ప్లస్ 4 - x² ఈక్వల్ టు 0.
అంటే ఈ పక్కన ఎక్స్ స్క్వేర్ ఇటువైపు తీసుకొస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. క్యాన్సిల్ అయితే ఇంకా రిమైనింగ్ మనకు మిగిలినటువంటి పార్ట్ ఏంటి, వై స్క్వేర్ మైనస్ 4x నెక్స్ట్ వచ్చి ప్లస్ 4 ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది. మనకు కావాల్సినటువంటి లోకస్ ఈక్వేషన్ ఇది అవుతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూస్తే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P, ద స్క్వేర్ of whose distance from the origin is 4 times its y coordinate. మనకు దీని ప్రకారం మనకి ఏంటంటే ఒక కోఆర్డినేట్ అనేది తీసుకుంటాం. కోఆర్డినేట్ ఆరిజిన్ నుంచి P అనేటువంటి ఒక పాయింట్ అనేది ఉంది. ఫస్ట్ అది ఏది, ద స్క్వేర్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి పాయింట్ స్క్వేర్ చేస్తే అంటే ఏంటి, ఇది O అయితే OP స్క్వేర్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అంటే ఈ 4 టైమ్స్ ఇట్స్ y కోఆర్డినేట్. దాని యొక్క y కోఆర్డినేట్ కి దేని y కోఆర్డినేట్ అవుతుంది అంటే దాని y కోఆర్డినేట్ 4 టైమ్స్ చేస్తే మనకు ఈక్వల్ అవుతుందంట. y కోఆర్డినేట్ అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ వచ్చి x, y అయితే y కోఆర్డినేట్ అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది y అనేది వస్తుంది. అంటే దీని యొక్క y కోఆర్డినేట్ 4 టైమ్స్ కాబట్టి 4y అనేది తీసుకోండి. 4 టైమ్స్ అనేది ఇచ్చారు కాబట్టి. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ద స్క్వేర్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్, స్క్వేర్ చేస్తే వచ్చేటువంటి డిస్టెన్స్ ఈజ్ 4 టైమ్స్ ఇట్స్ y కోఆర్డినేట్. దాని యొక్క y కోఆర్డినేట్ కి అంటే ఇక్కడ నుంచి y మనకి ఇచ్చింది y కోఆర్డినేట్ అన్నాడంటే మనకు ఇక్కడ y అనేటువంటిది అంటే ఎంత డిస్టెన్స్, y డిస్టెన్స్ అనేది y అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటాం. ఒకవేళ ఇలా తీసుకుంటే y అనేది 0 అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నప్పుడు మనకు x అనేది డిస్టెన్స్ వస్తుంది, y కాదు. కాబట్టి ఇలా తీసుకుంటాం. y 4y కి y కోఆర్డినేట్ కి 4 టైమ్స్ కాబట్టి 4y అనేది తీసుకున్నాం. నెక్స్ట్ OP స్క్వేర్ అంటే మనకు దీని అంటే OP డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. OP డిస్టెన్స్ కనుక్కుంటున్నామంటే ఏమని, O అంటే 0,0, P అంటే x, y. కాబట్టి OP కి ఏమొస్తుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది వస్తుంది ఈక్వల్ టు 4y అనేది వస్తుంది. ఇక్కడ రూట్ అనేది ఎగిరిపోతుంది ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ 4y ఇటువైపు తీసుకొస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 0 మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఇక్కడ మనకేంటి P అన్నటువంటిది x, y. లెట్ P x, y be a point on the లోకస్ అన్నటువంటి తీసుకుంటాం. దాని నుంచి సింబల్ గా మార్చుకున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ y కోఆర్డినేట్ అని ఇచ్చాడు కాబట్టి అంటే y కోఆర్డినేట్ y వాల్యూ ఉండాలి. y వాల్యూ అంటే పాయింట్ నుంచి y కోఆర్డినేట్ అంటే y వాల్యూ రావాలి. అంటే ఇక్కడ నుంచి ఇది దేనికి ఈక్వల్, ఇక్కడికి ఉన్నటువంటి దానికి ఈక్వల్. ఇక్కడ నుంచి ఇక్కడికంటే y అన్నటువంటిది ఉంటుంది. x అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి y అనే కోఆర్డినేట్ అనేది తీసుకుంటాం. అంటే ఒకవేళ ఇటువైపు కానీ తీసుకుంటే ఇది ఈ డిస్టెన్స్ ఏంటంటే x కోఆర్డినేట్ యొక్క డిస్టెన్స్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు y కోఆర్డినేట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నుంచి ఇలా అయితే x కోఆర్డినేట్ వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అంటే అది x కోఆర్డినేట్ అవుతుంది. y కోఆర్డినేట్ అంటే ఏంటంటే y కి ప్యారలల్ గా ఉన్నటువంటి లైనే y కోఆర్డినేట్ అవుతుంది, x కి ప్యారలల్ గా ఉన్నటువంటి లైన్ x కోఆర్డినేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో x కోఆర్డినేట్ అనేటువంటిది తీసుకుంటే x కోఆర్డినేట్ ఎలా ఉంటుందంటే ఇలాగా x కి ప్యారలల్ గా ఉంటుంది. y కోఆర్డినేట్ అనేది ఎలా ఉంటుందంటే y కి ప్యారలల్ గా ఉంటుంది. x కోఆర్డినేట్ ఎప్పుడు x కి ప్యారలల్ గా ఉంటుంది, y కోఆర్డినేట్ ఎప్పుడు y కి
ప్యారలల్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ y కోఆర్డినేట్ ఇచ్చాడు కాబట్టి yకి ప్యారలల్గా ఉన్నటువంటి లైన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి y అనేటువంటిది డిస్టెన్స్ అనేది ఉంటుంది. మనం దాని ప్రకారం మనం ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ 4 టైమ్స్ అనేసి ఇచ్చాడు. 4 టైమ్స్ ఇట్స్ y కోఆర్డినేట్ అని ఇచ్చాడు కాబట్టి 4y అనేది తీసుకున్నాం. ఇక్కడ OP అంటే ఇక్కడ x1 y1 అనేది 0 కాబట్టి x2 y2 అనేది xy మాత్రం వస్తుంది. x² + y² = 4y. 4y ఇటువైపు తీసుకొస్తే x² + y² - 4y = 0 అనేది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ లోకస్. నెక్స్ట్ 7th ప్రాబ్లం గాని చూస్తే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P such that PA² + PB² = 2C² where A 0, B - A, 0 and 0 less than mod A less than mod C అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే A, B అనే పాయింట్స్ ఇచ్చారు మరియు మనకు కండిషన్ అనేది కావాలి. ఆ కండిషన్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. అంటే దాన్ని మనం ఏది సింబల్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి. దీని ప్రకారము దీన్ని తీసుకుంటాం, ఈ కండిషన్ తీసుకుంటాం, దీని నుంచి లోకస్ అనేది కనుక్కుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి 0 కంటే ఏ అనేది పెద్దది, అంటే మోడ్ ఏ పెద్దది, ఏ కంటే సి అనేది పెద్దది అనేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం రాసేటప్పుడు సి అనేది 0 కంటే ఏ కంటే పెద్దది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఇక్కడ మనం ఏమనుకుంటాం, P x, y be a point on the లోకస్ మీద పాయింట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇచ్చినటువంటి కండిషన్ డైరెక్ట్ గా తీసుకుంటే PA² + PB² = 2C² అనేది ఇచ్చారు. PA అంటే మనకు P నుంచి A కు ఉన్నటువంటి డిస్టెన్స్, A అనేటువంటిది ఇచ్చేస్తారు. గివెన్ పాయింట్స్ ఏంటివి, గివెన్ పాయింట్స్ A 0 అలాగే B - A, 0 ఇవి ఇచ్చినటువంటి పాయింట్స్. వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇదేంటి, PA అంటే మనకు డిస్టెన్స్ అని అర్థం. అంటే x మైనస్ PA అంటే x మైనస్ ఏ పాయింట్ A హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ PB అంటే x ప్లస్ A హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2C². అంటే ఇక్కడ ఏ అన్నటువంటి ఒక పాయింట్, ఏ అనేటువంటి పాయింట్ A, 0 కాబట్టి ఇక్కడ y ఉన్నటువంటిది అంటే y2 అనేటువంటిది 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి -a ఉంది కాబట్టి -(-) ప్లస్ అయింది. నెక్స్ట్ అక్కడ 0 ఉంది కాబట్టి నెక్స్ట్ y2 అనేది 0గా పెట్టుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే x² + a² - 2xa. నెక్స్ట్ ఇక్కడ వచ్చి y² మాత్రం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెండ్ చేస్తే x² + a² + 2xa. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్లస్ y² = 2c² అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ x² ఉంది, నెక్స్ట్ ఇక్కడ x² ఉంది, 2x². నెక్స్ట్ ఇక్కడ y² ఉంది, ఇక్కడ y² ప్లస్ లో ఉన్నాయి కాబట్టి అలాగే యాడ్ చేస్తున్నాం, 2y². నెక్స్ట్ 2xa ఉంది, ఇక్కడ 2xa ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాం. ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటిది ఇక్కడ a² ఉంది, ఇక్కడ a² ఉంది, ప్లస్ 2a². ఇక్కడ 2c² ఇటువైపు తీసుకొస్తే మైనస్ 2c² = 0 అనేది అవుతుంది. 2x² + 2y² + 2a² - 2c² = 0 అనేది వచ్చింది. అన్నిట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే x² + y² + a² - c² = 0. 2 కామన్ తీసి అటువైపు పంపిస్తే 0/2 అంటే 0 నే అవుతుంది. మనకు కావాల్సినటువంటి లోకస్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కండిషన్ ఇచ్చేస్తారు కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసి లోకస్ అనేది కనుక్కునేసి